స్వాగతం సుస్వాగతం ఈ బలి పూజకు సుమ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఈ బలి పూజకు సుమ స్వాగతం 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 స్వాగతం. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో మనమంతా ప్రత్యేకంగా ఈ యొక్క విన్నపాల కోసం ప్రార్థన చేద్దాం. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షోర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ Gade Inaredi and all other souls to rest in peace. Mass offered by Gade Lucy Rani family members. Thanksgiving Mass to Almighty God for all the blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and virus, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karnakumar, Mass offered by Boga Arogyam and family. For the departed soul of Adagatla Nancy Monica to rest in peace, Mass offered by family members. For good health of P. Babu Rao, healing from asthma, and for good health of P. Ratnam for Cyril Das SVD, and healing of Y. Nikita from pancreatic problem, and for the intentions of P. Sagar, Padmini, Mass offered by P. Babu Rao and Ratnam, Chesvita, Rani, and for God's mercy and help in the safe delivery of Anusha, and for blessings upon Prabhudeva, Sister Anila, Mass offered by Rani. ఈ యొక్క విన్నపాలను దేవునికి సమర్పిస్తూ ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. నేను మాత్రము నా నీతి వలన నీ దివ్యముఖమును దర్శింతును. నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందదును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి మరియు సువిశేషపట్నంలో మనం విన్నట్లయితే వాక్యము నిన్ను నన్ను సన్మార్గంలో ఏ విధంగా జీవించాలో నేర్పిస్తూ, వాటితో పాటు దేవునికి ప్రేమైన సేవకుడుగా, దేవునికి ప్రేమైనటువంటి ఒక వ్యక్తిగా, మరి ప్రేమైన కుమారుడిగా ఈ లోక జీవితంలో జీవించాలంటే మనము తగినటువంటి విలువలను మన జీవితంలో అలవర్చుకోవాలి అని మనకు పఠనాలు బోధిస్తున్నాయి. క్రైస్తవులమైన మనము క్రీస్తుని ఎన్నుకున్న తర్వాత ఎన్నో సందర్భాల్లో మంచి జీవితం జీవించాలనే తపన మన హృదయంలో దాగి ఉన్నప్పటికీ మన యొక్క జీవితానికి వచ్చే సమయానికి మనము ఎన్నో తప్పుదారిలో నడుస్తూ ఉంటాం. ఇది మనందరికీ కూడా ఎదురయ్యేటటువంటి సహజ సిద్ధమైనటువంటి అలవాట్లు చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు మన జీవితాన్ని సరిదిద్దుకోవడంలో, ఎప్పటికప్పుడు మన అలవాట్లను మార్చుకుంటూ ముందుకు వెళ్ళడంలో ప్రతి క్రైస్తవుడు కూడా ప్రయత్నం చేయాలి అని ప్రభు ఈరోజు మనకు నేర్పిస్తున్నారు. మరి వీటన్నిటితో పాటు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి ఆ యొక్క తీరు, ఈ లోకానికి వచ్చినటువంటి యేసు ప్రభు ఏ విధమైనటువంటి విలువలతో జీవిస్తున్నాడో కూడా మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. మరి యేసు ప్రభుని అనుసరిస్తున్న మనము కూడా క్రీస్తుకు తగినటువంటి విలువలను మన జీవితంలో పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అని ఈరోజు మనకు ఈ యొక్క పఠనాలు నేర్పిస్తున్నాయి. కావున ఈ యొక్క దివ్య బలి పూజలో మనం చేసిన తప్పిదములను, పాపములు దేవునికి సమర్పిస్తూ ప్రభు నుంచి పాపక్షమాపణ కోరుకుందాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలగి పెడత్రోవ పట్టువారికి తిరిగి సన్మార్గంలో ప్రవేశించినట్లు నీవెల్లప్పుడు వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించడం ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము మీకా ప్రవక్త గ్రంథము 2వ అధ్యాయము వచనములు 1 నుండి 5 వరకు. పడకలపై మేలుకొని ఉండి చెడు పన్నాగమును పన్నువారికి అనర్థము తప్పదు. పొద్దు పొడగవని సమయము దొరకగానే వారు తాము సంపల్కించుకున్న దుష్కార్యమును చేయుదురు. వారు పొలములను కోరుకుందురేని వానిని అపహరింతురు, ఇళ్లను కోరుకుందురేని వానిని కాజేయుదురు. ఒక మనుష్యుని, వాని కుటుంబమును, ఇంటి వానిని, వాని స్వస్థమును అన్యాయముగా ఆక్రమింతురు. కావున ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, నేను మీకు వినాశమును తలపెట్టి తిని, మీరు ఆ విపత్తును తప్పించుకోజాలరు. మీకు చెడు కాలము వచ్చును, అప్పుడు మీరింత పొగరు బోతుతనముతో తిరుగరు. ఆ కాలము వచ్చినప్పుడు ప్రజలు మిమ్ము దెప్పిపొడుచుచు ఈ శోకగీతమును ఆలపింతురు. మా ఆస్తి అంతయు పోయినది, ప్రభు మా పొలమును తీసుకొని మమ్ము దోచుకొనిన వారికి పంచి ఇచ్చెను. కనుక దేవుని ప్రజలకు భూమిని మరలా పంచుటకు చిట్లు వేయగా మీ భాగము నందునట్లు నూలు వేయువాడు ఒకడును ఉండడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆనందమయము పరలోకము, ఆత్మీయపురము పరలోకము. ఆనందమయము పరలోకము, ఆత్మీయపురము పరలోకము. ప్రభువు మీతో ఉందిరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 14 నుండి 21 వరకు వాక్యము. పరిసయ్యులంతటా వెలుపలికి వెళ్ళి ఆయనను ఎట్లు అంతమొందింతుమా అని కుట్ర చేయసాగిరి. యేసు అది గ్రహించి అట నుండి వెడలిపోయెను. అనేకులు ఆయనను వెంబడించిరి. రోగులనెల్లా ఆయన స్వస్థపరిచి తనను గూర్చి తెలుపవలదని వారిని ఆజ్ఞాపించెను. యెషయా ప్రవచనము ఇట్లు నెరవేరెను. అది ఏమనా, ఇదిగో ఇతడు నా సేవకుడు, నేను ఎన్నుకొనినవాడు, నాకు ప్రియమైనవాడు, ఇతనిని గూర్చి నేను ఆనందించుచున్నాను. ఇతనిపై నా ఆత్మను నిలిపెదను. ఇతడు జాతులకు నా న్యాయమును ప్రకటించును.
వివాదములాడడు, కేకలు వేయడు, వీధులలో ఎవరును అతని స్వరమును వినరు. అతడు నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న దీపమును ఆర్పడు. న్యాయమునకు విజయము చేకూర్చినంత వరకు పట్టు విడువడు. జాతులు అతని నామమందు విశ్వసించును అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సువిశేష పట్టణాన్ని గమనించినట్లయితే మొట్టమొదటి వాక్యమే పరిసయ్యులందరూ కలిసి క్రీస్తును ఎలా అంతమొందించాలి, లేకపోతే క్రీస్తు అనే వ్యక్తి ఈ లోకంలో ఉండకుండా ఏ విధంగా తనని చంపివేయాలనేటువంటి కుట్రతో కూడినటువంటి ఆలోచనలు కలిగి జీవిస్తున్నారు. మన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించిన, క్రీస్తు జీవితాన్ని మనం గమనించిన, ఈ యొక్క సువిశేషాలను గమనించిన, క్రీస్తు ఎక్కడ కూడా ఇతరులకు చెడు చేసినట్టు, ఇతరులను మోసపరిచినట్టు, ఇతరుల యొక్క కీడు తలంచినట్టు ఎక్కడ కూడా లేదు. కొన్ని సందర్భాల్లో ఆగ్రహాన్ని చూపించాడు, కొన్ని సందర్భాల్లో దుఃఖాన్ని చూపించాడు, మరికొన్ని సందర్భాల్లో జాలి చూపించాడు, మరి చాలా సందర్భాల్లో ప్రేమను చూపించాడు. ఇవి కాకుండా తను ఇతరులు నశించిపోవాలని, ఇతరులకు చెడు చేయాలనే ఆలోచనతో క్రీస్తు ఎక్కడ కూడా చేయలేదు అనేది మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం, చదువుతున్నాం, వింటూ ఉన్నాం. అనగా తన యొక్క జీవితాన్ని నీవు నేను మనం చాలా చక్కగా గమనిస్తే, అతను ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. మరి రక్షకుడుగా వచ్చినటువంటి ఒక వ్యక్తి ఇతరులు నశింపజేయడానికి ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటాడంటే అలాంటి ఆలోచనలు ఉండవు. కేవలం రక్షణ అనగా ప్రేమను, జాలిని, కరుణను మాత్రమే చూపిస్తాడు అనేది కూడా సర్వసాధారణంగా మనకు అర్థమయ్యే విషయం. మరి ఇతను మంచి చేస్తున్నప్పటికీ, మంచి గుణాలు, ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ ఎందుకు పరిసయ్యులు అతన్ని అంతమొందించాలనుకుంటున్నారు? ఎందుకు పరిసయ్యులు క్రీస్తుని చంపివేయాలనేటువంటి చెడు ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు? ఏమై ఉండొచ్చు కారణాలు అంటే, నీకు నాకు తెలుసు, అసూయ. తనను అనుసరిస్తున్న వాళ్ళు రోజు రోజుకు పెరుగుతూ ఉండడం, ఎవరు ఊహించినటువంటి మంచి పనులు, అద్భుతాలు చేస్తూ ఉండడం, అతనికి రోజు రోజుకు విలువ, మరి అదేవిధంగా ప్రాముఖ్యత పెరుగుతూ ఉండగా పరిసయ్యుల యొక్క ప్రాముఖ్యత ఎప్పుడు తగ్గిపోతుందో అనేటువంటి భయం వారిలో ఉండడం, వీటన్నీ చూసినప్పుడు పరిసయ్యులకు క్రీస్తు మీద చెప్పుకోలేనంత అసూయ ఉంది. మరి నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా ఒకసారి పరిశీలించుకుందాం. మనం జీవిస్తున్న ప్రదేశాలు కావచ్చు, మన యొక్క బంధుమిత్రులు కావచ్చు, మన యొక్క సంఘాలు కావచ్చు, లేకపోతే మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. ఒకరు ఎదుగుతూ ఉన్నప్పుడు సర్వసాధారణంగా మనలో కలిగేటటువంటి ఆలోచన అసూయ. వారు ఏ విధంగా ఎదుగుతూ ఉన్నారు, వారికి ఇలాంటి అభివృద్ధి ఏ విధంగా వచ్చింది, ఇది ఒకవేళ వచ్చి ఉంటే ఇది ఏదో అవకాశం వల్ల వచ్చిందే కానీ, ఏదో లక్కీగా వచ్చిందే కానీ వాళ్ళ యొక్క కష్టము కాదు అనే ఆలోచనతో మనం మాట్లాడుతూ ఉంటాం. ప్రియ సోదరి సోదరులారా, క్రైస్తవులమైన మనమే కాదు, మానవులమైన మనం అందరం కూడా ఇలాంటి ఆలోచనను, ఇలాంటి పరిస్థితులను మన జీవితంలో ఎదుర్కొంటూ ఉన్నాం. మరి ఈ యొక్క పరిస్థితులను ఎదుర్కొంటూనే ముందుకు వెళ్తున్నాం. మరి ఈరోజు మనం నేర్చుకుందాం, క్రీస్తు వాళ్ళు ఇంత అసూయను కలిగి ఉన్నప్పటికీ తన మంచి పనులు ఆపాడా అంటే ఎన్నటికీ కూడా ఆపలేదు. చివరికి తను శిలువ మీద మరణించబోయేటటువంటి సమయంలో కూడా, లూకా సువార్త 23:34 విన్నట్లయితే, నీకు నాకు తెలుసు ప్రభు శిలువ మీద వ్రేలాడుతూ కూడా, తండ్రి వీళ్ళు ఏం చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని క్షమించగలిగారు. అనగా తను పుట్టుక నుంచి చివరికి ప్రాణం విడిచే వరకు కూడా మంచి పని చేయడంలో ఎన్నటికీ కూడా ప్రభు వెనుకంజ వేయలేదు, ఆపలేదు.
పరిసయ్యులు చంపాలని ప్రయత్నాలు చేస్తున్న విధంగా ప్రభువుకు తెలుసు. యూదా ఇస్కరియోతు తను చేయబోతున్న పనిని ప్రభువుకు ముందుగానే తెలుసు. వాళ్ళు ఏ విధంగా హింసించబోతున్నారో ప్రభువుకు ముందుగానే తెలుసు, కానీ శిష్యులకు తెలియదు. గెత్సెమనే తోటలో ఆవేదన నీవు నేను గమనిస్తే, ఒకసారి మన యొక్క జీవితం రేపటి రోజున నశించిపోతున్నాం, లేకపోతే రేపు చనిపోతాం అనే ఆలోచన ఒకవేళ వస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, మనకు ఎలాంటి దుఃఖం కలిగి ఉంటామో ఒకసారి ఆలోచించుకోవాలి. 2 రోజుల క్రితం నేను ప్రయాణంలో ఉండగా, ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే ఆలోచన నాకు కూడా తట్టింది. అదేమిటంటే, ఈ ప్రయాణంలో ఒకవేళ నేను మరణిస్తే ప్రజలు నా గురించి ఏమని మాట్లాడుకుంటారు? ఒకవేళ నేను అనుకోకుండా ఈ యొక్క ట్రైన్ యాక్సిడెంట్లో ఒకవేళ చనిపోతే ఆ తదుపరి ప్రజలు ఏమై నా గురించి మాట్లాడుతూ నా గురించి ఇతరులకు చెప్తారు అనే ఆలోచన వచ్చినప్పుడు ఎంతో దుఃఖం అనిపిస్తుంది. ఎందుకంటే మనం చేయని తప్పులను చెప్పచ్చు, చనిపోయిన తర్వాత మనం ఉండం దాన్ని నిరూపించడానికి, సాక్ష్యంగా నిలబడడానికి, దాన్ని ఎదుర్కొనడానికి. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, తక్షణమే ప్రభు నీకు నాకు ఒక ఆలోచన ఇస్తాడు. అదేమిటంటే, జీవమైన మరణమైన అన్నీ కూడా ప్రభు యొక్క ఆధీనంలో ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు పలుకుతున్న విధంగా, ఈ లోకానికి నేను జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చి ఉన్నాను. అనగా క్రైస్తవులమైన మనం క్రీస్తుతో జీవిస్తున్నప్పుడు మన యొక్క జీవితంలో మనం కనిపించడానికి జీవం కలిగి ఉన్నప్పటికీ ఎన్నో సందర్భాల్లో మానసికంగా మరణించి ఉన్నాం, ఆధ్యాత్మికంగా మరణించి ఉన్నాం. లేవలేని పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉండవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాలి, ప్రభు మనల్ని పరిపూర్ణంగా నడిపిస్తాడు. మరి ఈరోజు ఇతరులు మన మీద అసూయ కలిగి ఉన్నారా అనే ప్రశ్నను నేను మిమ్మల్ని అడిగినా, మీరు నన్ను అడిగినా మన యొక్క సమాధానం అవును ఫాదర్ అంటారు. అది నువ్వు పనిచేసే ఆఫీస్లో కావచ్చు, నీ యొక్క విచారణలో కావచ్చు, లేకపోతే నీ బంధుమిత్రుల మధ్య కావచ్చు, మీ ఇంటి పక్కన ఉన్నటువంటి మనుషుల మధ్య కావచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విషయంలో నువ్వు మంచి చేసినప్పుడు, సక్సెస్ఫుల్ అయినప్పుడు, మరి ఏదో విధంగా ఉత్తీర్ణత పొందుకున్నప్పుడు సర్వసాధారణంగా మనుషులు ఎన్నో విధాలుగా మాట్లాడుకుంటుంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు పూర్వమే స్టాయిక్ ఫిలాసఫీ అనేటువంటి ఒక తత్వశాస్త్రంలో ఒక ఆలోచన విధానం, ఆ రోజు ఏ విధంగా మన ఈ యొక్క ప్రపంచంలో సమాజంలో ఏ విధంగా జీవించాలి అనేటువంటి ఒక శైలిని లేకపోతే ఒక తీరును ఆ రోజుల్లో చాలామంది గొప్ప గొప్ప మేధావులు ఆలోచించి చెప్పిన విధానం ఏమిటంటే, ఆ యొక్క స్టాయిక్ ఫిలాసఫీ ఏం చెప్తుందంటే, నీ ఆధీనంలో లేనటువంటి వాటిని నువ్వేం చేయలేవు, నీ ఆధీనంలో ఉన్న వాటిని మాత్రమే నువ్వు చేయగలుగుతావు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే, ఇది వర్షాకాలం అండి. మనకి రోజు కూడా వానలు సాధారణంగా పడుతూ ఉంటాయి. వచ్చే వానను నీవు ఆపలేవు, నేను ఆపలేను. అది నీ ఆధీనంలో లేదు, నీ చేతుల్లో లేదు. నీ చేతుల్లో లేని వాటి మీద మనం ఇంట్లో కూర్చొని ఆ వానను తిడుతూ ఈ వాన ఎందుకు వస్తుంది అని బాధపడ్డం కన్నా, నీవు చేయగలిగినటువంటి విషయం ఏంటంటే గొడుగును పట్టుకొని వెళ్ళొచ్చు. అనగా నీ ఆధీనంలో లేని దాన్ని నువ్వు ఏమి చేయలేవు. కావున నీ ఆధీనంలో ఉన్న వాటిని నువ్వు ఏం చేయగలుగుతావో దాన్ని చేయగలగాలి అనేదే స్టాయిక్ ఫిలాసఫీ. ఉదాహరణకు 10 రోజుల తర్వాత సునామీ వస్తుంది అని ఒకవేళ మనకు సమాచార వార్తలు కానీ న్యూస్ ఛానల్స్ చెప్తే, నీవు నేను చేయగలిగింది ఏమీ లేదు. 300 కిలోమీటర్ స్పీడ్తో ఆ యొక్క పెద్ద తుఫాను వస్తూ ఉండగా నీవు నేను ఆపలేము, ఎవరు కూడా ఏమి చేయలేము. కానీ దాన్ని ఏమి చేయలేము. కావున మనం చేయగలిగింది ఏమంటే, మనం దాచుకోవచ్చు, పారిపోవచ్చు, లేకపోతే మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. ఎండాకాలంలో ఎండ ఎక్కువగా వస్తుంది అనుకోండి, సూర్యుని వెళ్ళి మనము ఎండ తగ్గించమని చెప్పలేం, ఎందుకంటే మన చేతుల్లో లేదు. కానీ మన చేతుల్లో ఉన్నది ఏంది? మనం గొడుగు పట్టుకొని వెళ్ళొచ్చు, లేకపోతే ఎండకు తిరగకుండా ఉదయమే పనులు చేసుకోవచ్చు. ఆ విధంగా ఎన్నో ఉదాహరణలు మీకు ఇప్పటికి 3 ఉదాహరణలు చెప్పాను. ఇంతటితో మీకు అర్థమై ఉండొచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే ఫిలాసఫీని మన యొక్క జీవితంలో మనం అలవర్చుకుందాం. ఇతరులు నీ గురించి నా గురించి అసూయతో లేనిపోని మాటలు మాట్లాడుతున్నప్పుడు నువ్వు వాళ్ళని వెళ్ళి నువ్వేం చేయలేవు, వాళ్ళని మార్చలేవు.
మీ కుటుంబంలో మీ సొంత కొడుకుల్ని కుమార్తెలను మీరు మార్చలేకపోతున్నారు. మీ తల్లిదండ్రులను మీరు మార్చలేరు. మనకున్నటువంటి స్వభావాన్ని ఎవరు కూడా మార్చుకోలేరు. మనమంతకు మనము స్వయంగా కృషి చేస్తే తప్ప కొన్ని అలవాట్లు మార్చుకోవచ్చేమో తప్ప ఇతరులు ఎవరు కూడా నిన్ను నన్ను మార్చలేరు. మనము కూడా ఇతరులను మార్చలేము. కావున మన చేతుల్లో లేనిటువంటి వాటి గురించి మనం బాధపడడం కన్నా మన చేతుల్లో ఉన్న వాటిని మార్చుకోగలగాలి అని ఈరోజు నీకు నాకు ప్రభు నిరూపిస్తున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఒక్కసారి మనం గమనిద్దాం. ఈ యొక్క వచనంలో మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆ యొక్క వచనాన్ని చక్కగా గమనిస్తే ఆ యొక్క ప్రవక్త యెషయా ప్రవచనం నెరవేరినట్లుగా క్రీస్తు జీవిస్తున్నాడు. ఆ యొక్క వాక్యాన్ని ఒకసారి విందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో ఇతడు నా సేవకుడు, నేను ఎన్నుకున్నవాడు, నాకు ప్రియమైన వాడు, ఇతనిని గురించి నేను ఆనందించుచున్నాను. ఇతనిపై నా ఆత్మను నిలిపెదను, ఇతడు అన్యులకు నా న్యాయమును ప్రకటించును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని మనం చాలా చక్కగా గమనిస్తే ఎప్పుడో యెషయా ప్రవక్త చెప్పినటువంటి వాక్యము. ఇదిగో ఇతడు నా సేవకుడు. పాయింట్ నెంబర్ 1 సేవకుడు, రెండవది ఎన్నుకున్నవాడు, మూడవది ప్రియమైనవాడు. ఈ 3 గుణాలను చూసిన తర్వాత ఆ యొక్క వాక్యం చెప్తుంది, ఇతనును గూర్చి నేను ఆనందించుచున్నాను. అనగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి పట్ల ఆనందాన్ని కలిగి ఉండాలంటే సేవకుడిగా ఉండాలి, ఎన్నుకున్నవాడిగా ఉండాలి, ప్రేమైన వాడిగా ఉండాలి. ఈ 3 గుణాలు ప్రభువులో ఉన్నాయి. కావున తండ్రి ఆనందిస్తున్నాడు, తండ్రి దేవుడు ఆనందిస్తున్నాడు క్రీస్తుని గూర్చి. కానీ క్రీస్తుతో పాటు ఈ లోకంలో జీవిస్తున్న పరిసయ్యులు మాత్రం అసూయ కలిగి ఉంటున్నారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయంలో ఈ యొక్క వాక్యంలో 2 సందర్భాలను మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ జీవిస్తున్న వ్యక్తి క్రీస్తు, సేవకుడుగా, ఎన్నుకున్నవాడుగా, మరి ప్రియమైన వాడిగా క్రీస్తు జీవిస్తుంటే ఒకవైపు తండ్రి క్రీస్తుని గూర్చి ఆనందిస్తున్నాడు, ఇంకొక వైపు పరిసయ్యులు ఈ క్రీస్తుని గూర్చి అసూయ చెందుతూ ఉన్నారు. ఇప్పుడు మన జీవితాన్ని ఒకసారి మనం గమనించుకుందాం. నువ్వు మంచి పనులు చేస్తూ ఉన్నప్పుడు, మంచి మాట్లాడుతున్నప్పుడు, మంచి కోసం జీవిస్తున్నప్పుడు తండ్రి దేవుడు నీ పట్ల ఆనందాన్ని కలిగి ఉంటాడు. ఈ లోకంలో జీవిస్తున్న వాళ్ళు ఏం కలిగి ఉంటారు అంటే సమాధానం మీకు తెలుసు, అసూయ కలిగి ఉంటారు. ఇప్పుడు ఈ లోక జీవితము అశాశ్వతమైనది. మనము చాలా సంవత్సరాలు జీవించేటటువంటి సందర్భాలు అయితే లేవు. కావున జీవిస్తున్న ఈ యొక్క చిన్న జీవితంలో తండ్రిని ఆనందింపజేసేటటువంటి జీవితం జీవించాలా, లేకపోతే వాళ్ళు అసూయ కలిగి ఉన్నారని చెప్పి వాళ్ళకు తగిన విధంగా మన జీవితాన్ని మార్చుకోవాలా? వీటినే మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రియ సోదరి సోదరుల కొంతమంది క్రైస్తవులు చెప్తుంటారు, ఫాదర్ గారండి నేను చర్చికి రావడం మానేశాను. ఎందుకమ్మా? నా పట్ల చాలామంది అసూయ కలిగి ఉన్నారు. ఫాదర్ గారండి నేను బయట ఎక్కువ మాట్లాడడం లేదు. ఎందుకంటే చాలామంది అసూయ కలిగి ఉన్నారు. అనగా ఇతరులు మన మీద కలిగినటువంటి భావాల వలన మన జీవితంలో ఉన్నటువంటి మంచిని మానేసి చెడును జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి ప్రశ్నించండి. నీ యొక్క జీవితాన్ని, నా యొక్క జీవితాన్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇతరుల కోసం నువ్వు ఈ లోకంలో జీవించడం లేదు. నీకు రోగం వస్తే నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అయితే నీకోసం వేరే వాళ్ళు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వరండి. కావున నీకు బాధ కలిగినప్పుడు నువ్వే భరించాలి, నీకు ఆనందం కలిగినప్పుడు నువ్వే అనుభవించాలి. నీ కోసం వేరే వ్యక్తులు వచ్చి జీవించే సందర్భాలు ఈ లోకంలో లేవు. కావున ఇతరుల కోసం మన మంచిని ఆపడం, లేకపోతే ఇతరులు నా పట్ల అసూయ కలిగి ఉన్నారు, బాధను కలిగి ఉన్నారని చెప్పేసి మన జీవితాన్ని మార్చుకోవడం కాదు. క్రీస్తు లేదా నా తండ్రి దేవుడు నా పట్ల ఆనందాన్ని కలిగి ఉన్నాడా లేదా అనేటిది మాత్రమే మనం గమనించుకోవాలి. మరి ప్రియమైన సేవకుడిగా, మరి ఎన్నుకున్న వ్యక్తిగా, ప్రియమైన వాడిగా నువ్వు ఉంటున్నావా అనేటువంటి ఈ యొక్క విషయాన్ని ఒక్కసారి మనం గమనించుకోవాలి. ప్రియ సోదరి సోదరులారా, సేవకుడిగా, ఎన్నుకున్న వాడిగా, మన ప్రియమైన వాడిగా అవి 3 గుణాలు కలిగి ఉన్నప్పుడు మనం ఒకరి పట్ల ఆనందాన్ని కలిగి ఉంటాం. ఉదాహరణకు భార్య భర్తలు తీసుకుందాం. భార్య భర్తలు ఇరువురు కూడా ఒకరికొకరిని అర్థం చేసుకుంటూ సేవకులాగా జీవించాలి.
మరి రెండవది, వారు ఎన్నుకున్నట్టు వాళ్ళే స్వయంగా నిర్ణయించుకున్నారు కావున వాళ్ళ భర్త ఎవరు, భార్య ఎవరు అని వాళ్ళు ఆనందంగా ఉంటారు. అంతేకాదు, వారి యొక్క జీవితం ముందుకు వెళ్తుండగా ఒకరినొకరిని ప్రేమించుకుంటూ వాళ్ళు ప్రేమైన వ్యక్తులుగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ 3 గుణాలు కలిగి ఉంటారో అప్పుడు ఒకరి పట్ల ఒకరు ఆనందిస్తుంటారు. ఒకసారి మన కుటుంబాల్లో పిల్లలు లేనటువంటి వ్యక్తులు, లేకపోతే మొట్టమొదటిసారిగా పిల్లల్ని కన్నప్పుడు ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆనందాన్ని మనము చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, వాళ్ళ జీవితంలో ఇంతకన్నా ఆనందం ఎక్కడా పొందుకోలేదేమో అన్నంత ఆనందాన్ని వాళ్ళు చూపిస్తుంటారు, వ్యక్తపరుస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోవడం ఆ యొక్క ఆనందం. అదే పిల్లలు పెరిగి కొన్ని సంవత్సరాల తర్వాత అదే తల్లిదండ్రులు అంటూ ఉంటారు, వీడు ఎందుకు పుట్టాడో మాకు తెలియదు ఫాదర్, వీడు పుట్టుకోకుంటే బాగుండేది అనేటువంటి మాటలు కూడా అంటుంటారు. అనగా ఒకప్పుడు ఒక వ్యక్తి పట్ల ఉన్న ఆనందం కొన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతుంది. ఒకప్పుడు ఒక సందర్భంలో నాకు ఒక వ్యక్తి పట్ల ఆనందం ఉన్నప్పుడు అది కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని రోజుల తర్వాత, కొన్ని సందర్భాల తర్వాత అది ఆ యొక్క ఒపీనియన్, ఆ యొక్క భావన వెళ్ళిపోతుంటుంది. ఉదాహరణకు ప్రేమికులే అనుకుందాం. ప్రేమికులు వాళ్ళు ఇరువురు ప్రేమించుకుంటున్నప్పుడు వారి ఇరువు యొక్క భావన ఏ విధంగా ఉంటుందంటే, ఒకరు లేకుండా ఒకరు జీవించలేరు అన్న విధంగా వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు కావచ్చు, వాళ్ళ ఆహాభావాలు కావచ్చు, వారి యొక్క జీవిత విధానం కావచ్చు. అదే ప్రేమికులు పెళ్లి చేసుకొని కొన్ని సంవత్సరాలు జీవించిన తర్వాత వాళ్ళు ఒకరికొకరు ఏ విధంగా ద్వేషించుకుంటుంటారో, ఏ విధంగా విడిపోవాలని ప్రయత్నాలు చేస్తుంటారో మన సమాజంలో రోజు చూస్తూనే ఉన్నాం. మరి ఒకప్పుడు ఉన్నటువంటి ఒక వ్యక్తి పట్ల ఉన్న ఆనందం కొన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు వెళ్ళిపోతుంది అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ యొక్క ఆనందాన్ని కేవలం మనకు తగిన విధంగా ఒక వ్యక్తి జీవిస్తేనే మనం అంగీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే నా యొక్క ఆలోచన విధంగా నా తోడి వ్యక్తి జీవించాలి, నా యొక్క పరిస్థితులకు అనుగుణంగా నాకు ఇతరులు సహకరించాలి. ఒకవేళ వాళ్ళు సహకరించకపోయినా, వాళ్ళు నా ఆలోచన విధంగా లేకపోయినా వాళ్ళని మనం శత్రువులుగా భావిస్తూ ఉంటాం. కానీ నేను గమనించాలి, ఇక్కడ ఈ లోకంలో నీకు నాకు శత్రువులు అంటూ ఎవరు లేరండి, ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే నీ శత్రువులు నువ్వు చేసే పని గొప్ప పనులు ఏమీ లేవు. కేవలం నీవు ఇతరులను శత్రువులుగా భావించుకొని నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవడం తప్ప వేరే ఆలోచన ఏమీ కూడా లేదు. ఎందుకంటే మనకు శత్రువుల గురించి ఆలోచించవలసినటువంటి సమయం లేదు ఈ లోకంలో. ఎందుకంటే దేవునికి సేవకుడిగా, ఎన్నుకున్న వాడిగా, ప్రేమైన వాడిగా జీవించాలంటే మన యొక్క ఈ జీవితకాలం 80 సంవత్సరాల జీవితకాలం సరిపోదు. కానీ మానవులమైన మనం, మరి ముఖ్యంగా క్రైస్తవులుగా మనం ప్రతిరోజు కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కావున మన యొక్క కుటుంబ జీవితాల్లో ఈ 3 గుణాలు ఉన్నాయా? నేను నా భర్తకు, నా భార్యకు సేవకుడిగా అంటే బానిసగా కాదు, ఒకరిని అర్థం చేసుకొని ఇంకొకరి అభిప్రాయాలను గౌరవించడం. మరి అదేవిధంగా ఎన్నుకున్న వ్యక్తిగా ఉంటున్నానా, ప్రేమైన వ్యక్తిగా ఉంటున్నానా నా భార్యకు, భర్తకు, నా పిల్లలకు, నా తల్లిదండ్రులకు? నేను ఇతరుల గురించి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నానా? ఒకసారి పరిశీలించుకోవాలి. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ఎంతమంది అసూయ కలిగి ఉన్నా, ఎంతమంది కుట్రలు పన్నినా తను చేయవలసినటువంటి మంచి పనిని మాత్రం ఎన్నటికీ కూడా ఆపలేదు. కావున మనం క్రీస్తును అనుసరిస్తున్నాం. కావున మనం జీవించబోయే ఈ యొక్క 20 లేదా 30 ఇంకా 40 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో, ఇన్ని సంవత్సరాలు ఏ విధంగా జీవించామో వదిలిపెట్టేసాను. కానీ రాబోతున్న ఈ యొక్క జీవితాల్లో ఇతరులు ఏమనుకున్నా, ఇతరులు అసూయ కలిగి ఉన్నా, ఇతరులు కుట్రలు పనినా, ఇతరులు నిన్ను చివరికి చంపాలనుకున్నా నువ్వు భయపడనక్కర్లేదు. కేవలం నువ్వు చేయవలసిన మంచి పని మాత్రం చేస్తూనే ముందుకు వెళ్ళు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత నన్ను గుర్తు చేసుకునే వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరు కూడా ఉండరు. నీ పేరు గుర్తుండదు, నువ్వు గుర్తుండవు ఎవరికి కూడా. కావున ఈ యొక్క చిన్న జీవితం కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవునికి ఆనందింపచేసే వ్యక్తులుగా ఉంటున్నామా? మరి దేవునికి కూడా ప్రేమైన సేవకుడిగా, ఎన్నుకున్న వ్యక్తిగా, ప్రేమైన వాడిగా ఉంటున్నామా? దేవుడు మనల్ని గూర్చి ఆనందిస్తున్నాడా? ఒకవేళ దేవుడు మన జీవితాన్ని బట్టి ఆనందాన్ని వ్యక్తపరచడం లేదు, నీ జీవితం ఒకవేళ అంధకార జీవితంలో ఉన్నట్లయితే దాన్ని మెరుగుపరుచుకుందాం.
లేదు ఇతరులు అసూయపడుతున్నారని ఉన్న మంచి జీవితాన్ని ధ్వంసం చేసుకోకుండా క్రీస్తు లేదా నా దేవుడు ఆనందిస్తున్నాడా నాలో అని గమనించి మన జీవితాన్ని మనం మెరుగుపరుచుకుంటూ మంచిని చేస్తూ క్రీస్తు ఇతరులకు మనము ఒక సాక్షిగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మన యొక్క జీవితం ద్వారా, మన అలవాట్ల ద్వారా, మన మాటల ద్వారా క్రీస్తు ఇతరులకు ప్రకటిద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. తండ్రి నా సర్వమును సమర్పింతును, నీ జీవించు కాలమంత నీకు స్వంతము. తండ్రి నా సర్వమును సమర్పింతును, నీ జీవించు కాలమంత నీకు సొంతము. సమర్పింతును 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 సమర్పింతును, నా తనువు మనసు ఆత్మను సమర్పింతును, నా తనువు మనసు ఆత్మను సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారము అనుటలా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న నీ శ్రీ సభ అర్పణమును దయతో వీక్షింపము. ఈ అర్పణములను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పావిత్ర్యములోను మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసేదివి, మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరిచితివి. కానీ మానవుని నీ సొంత రూపంలో రూపొందించితివి. మానవుని చిత్రాతి చిత్రమైన సమస్త ప్రపంచంపై అధికారంలో నుంచితివి. నీ సృష్టినంతటినీ అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరతము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరిచ బ్రతిమాలుకొంచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనము చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముననే భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనం చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్యగు మరేమాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన యొక్క రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపమును పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తం నిత్య జీవకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు, ప్రభు
ప్రభు ప్రేమ పొందుకో. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకో. నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయువాడు నాయందును నేను వానియందు ఉందును అని ప్రభు పలుకుచున్నాడు. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యంలో పాల్గొనిన మాయందు దీని రక్షణదాయక ప్రభావం అధికమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మనలందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మరువను మరువను యేసయ్య ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్య ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను మరువను యేసయ్య ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్య ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను మరువను యేసయ్య అపనిందల పాలైనా. మరువను మరువను యేసయ్య అపనిందల పాలైనా. నిన్ను మరువను మరువను యేసయ్య